ఈ రోజుల్లో మనం టౌన్లో తొందర పరుగులు పెడుతున్నాం. కానీ ఒకప్పుడు మనకి ఒక అద్భుతమైన ప్రపంచం ఉండేది. అదే మన అమ్మమ్మ నానమ్మల ఊరు. అక్కడ గడిచిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకం. చిన్ని టౌన్ నుంచి హాలిడేకి వచ్చాడు. మొదట్లో నో వైఫై నో గేమ్స్ అని ఫీలయ్యాడు. కాని అక్కడున్న ప్రేమ ముందు అవి ఏమీ పనికిరావు అని మెల్లిగా తెలుసుకున్నాడు. తాత చెప్పేవాడు, రే చిన్నీ, ఈ మట్టి మనకి అన్నం పెడుతుంది, దీనిని గౌరవించాలి. అప్పట్లో పెద్దవాళ్లు డబ్బు కన్నా ఎక్కువగా మట్టిని మనుషులాని నమ్మేవాళ్లు. నానమ్మ పొయ్యిమీద వండిన వంటలో ఒక రకమైన కమ్మని వాసనుండేది. జంక్ ఫుడ్ కన్నా ఈ అమృతంలాంటి ఫుడ్ తింటే బలమని నానమ్మ ప్రేమతో తినిపించేది. అప్పట్లో గొడవలైనా సందులైనా ఈ రచ్చబండ దగ్గరే. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊరంతా ఒక్కటై నిలబడేవారు. అదే ఆ రోజుల్లో ఉన్న మానవత్వం. పెద్దవాళ్లు ఉన్న ఊరు ఒక దేవాలయం లాంటిది. మన పూర్వీకుల పద్ధతులు, వాళ్ళు నేర్పిన విలువలు మన నిజమైన ఆస్తి. మీరెప్పుడైనా మీ ఊరు వెళ్తున్నారా?